ఈరోజు ఈరోజు ఒక థీమ్ అనమాట. ఏంటంటే మన గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఉంది కదా, ఆ జూనియర్ కాలేజ్లో అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయినాయి అనమాట. సో అక్కడ నుంచి మనకి ఇక్కడికి నాగస్వామి నాయుడు సార్ ప్రిన్సిపల్గా రావడం జరిగింది. సో మొట్టమొదటిగా మన కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి ఎన్ఆర్ బాబు సార్ గారిని వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఈరోజు ఇంతవరకు మీకోసం వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఏంటి అని చెప్పడానికి ఈరోజు ఇక్కడికి గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగస్వామి నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. సార్ని చేయించుకోవాల్సిందిగా అట్లాగే మనకు సీనియర్ డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ అయినటువంటి పార్క్ సార్ గారిని కూడా చేయించుకోవాల్సిందిగా ఈరోజు టీం ఏంటి మన ప్రిన్సిపల్ సార్ గారిని మాట్లాడవచ్చు. తర్వాత బాగా ఉంటాయి. ఈరోజు మన గెస్ట్గా అర్బన్ వొకేషనల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నాగస్వామి నాయుడు కాలేజ్ గారు ఆ సార్ ఇక్కడే పుట్టి ఇక్కడే జరిగారు. ఏమి సార్ డిప్లొమా తర్వాత బీటెక్ చేసి ఈరోజు మన జిల్లాకే ఒక మంచి అధికారులుగా ప్రయత్నిస్తున్నారు. ఏమి తర్వాత ఇక్కడ ఐటీ కంపెనీలో 20 కోట్లు స్టార్ట్ చేశారు, 3 ఫీల్డ్లతో స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ మెకానిక్. తర్వాత ఇక్కడ చాలామంది ఎంతోమంది విద్యార్థులు కోర్సు బుక్ తీసుకొని రైల్వేలో తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ కోడ్లో మంచి జాబ్ పెట్టి సెలెక్ట్ అయ్యారు. కాబట్టి మీరు కూడా మంచి భవిష్యత్తు మీకు బాగా పట్టుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సత్తాలపడే ఐటీ అనేది 40 years నుంచి రన్ అవుతుంది. ఇక్కడ 3 కోర్సులు చాలా పాపులర్ కోర్సెస్ అనమాట. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డిఎల్ మెకానిక్. సో ఎలక్ట్రీషియన్, డిఎల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ అనేది 2 years కోర్సు, డిఎల్ అనేది 1 year కోర్సు అనమాట. సో దీని ద్వారా మీరు ఉద్యోగ అవకాశాలు త్వరగా తెచ్చుకోవచ్చు. సో ఎలక్ట్రీషియన్ వాళ్ళకి కరెంట్ డిపార్ట్మెంట్లలో, ఫిట్టర్ వాళ్ళకి మెకానికల్ డిపార్ట్మెంట్లలో, డిఎల్ మెకానిక్ వాళ్ళకి ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లలో మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో వెంటనే కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే మీకు చేయాల్సిన ఫస్ట్ కోర్స్ ఏది ఐటీఐ కోర్సెస్ అనమాట. దాని తర్వాత మీరు వొకేషనల్ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు, డిప్లొమా చేసుకోవచ్చు, తర్వాత పాలిటెక్నిక్ కూడా చేసుకోవచ్చు. డిప్లొమా తర్వాత మీరు బీటెక్ కూడా వెళ్ళిపోవచ్చు. సో వొకేషనల్ కోర్సెస్ కూడా మీరు కొంచెం అవగాహన చేసుకోండి. వొకేషనల్ కోర్సెస్ అనేవి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అలానే దానిలో కూడా మీరు ఎలక్ట్రికల్ టెక్నాలజీ సంబంధించి కూడా కోర్సెస్ ఉంటాయి వొకేషనల్లో. ఇటువంటి కోర్సెస్ చేసుకొని మీ ఉద్యోగానికి కోసం మీరు ప్రయత్నం చేస్తారని వొకేషనల్ కోర్సెస్లో చాలా ఉంటాయి. సో అలాంటి కోర్సెస్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా కొత్త కోర్సెస్ చేయాలి, ఇంకా ఏమైనా. సో ఇంతవరకు రావడం ఫ్యూచర్లో ఎన్ని ఉంటాయి. వొకేషనల్ కోర్స్ నేర్చుకున్నాక మన ఫ్యూచర్ ఏంటి, సో ఎలాగ మనము అప్డేట్ కావచ్చు, ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత మనకి ఏం స్కిల్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు మన జూనియర్ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి నాగస్వామి నాయుడు సార్ గారి ఈరోజు ఎందుకు చెప్పాలని గత
తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేస్తూ ఎక్స్పెక్టెడ్ అవైలబుల్ ప్రిన్సిపల్ గారు తర్వాత మై డియర్ స్టాఫ్ మై డియర్ స్టూడెంట్స్ మార్నింగ్ ఎక్కడ లేజీగా ఉంది వదిలేయాలి జీవితంలో. సో పుట్టి వెళ్ళింది ఇక్కడే, నేను కూడా డిప్లొమా కష్టం అన్నీ ఇక్కడ ఎక్సెల్గా చేశాను, ఇన్స్ట్రక్టర్గా చేశాను. నేను దీని తర్వాత బీటెక్ ఎంటెక్ ఎంటెక్ సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ చేసిన తర్వాత జూనియర్ రెసిడెంట్గా కానీ మళ్ళీ నేను ప్రమోషన్ ఎంఏ ఇంగ్లీష్ చేసి జైలు ఇంగ్లీష్గా వెళ్ళి జైలుగా శ్రీశైలం చేసి మళ్ళీ కర్నూలు వచ్చి కర్నూలులో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదే కదా కొద్దిగా మన ఊరికి మీ అందరికీ కొద్దిగా చేద్దాం ఏదన్నా అనే ఆలోచనతో సార్ గారిని అడిగారు, సార్ గారు స్వీకరించారు. థ్యాంక్ యూ సార్. వొకేషనల్ జూనియర్ కాలేజీ బీకామ్ కర్నూలులో ఉంది. ఇది సెంట్రలైజ్ 2 జిల్లాల కలిసి ఒకే కాలేజీ ఉంది. దీనిలో ఇప్పుడు మీరు ఐటీ చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయొచ్చు సార్ గారు చెప్పారు. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు, అక్కడ 3 years చేయగానే మళ్ళీ ఇమీడియట్గా బీటెక్ వెళ్ళిపోవచ్చు. సో ఒక్క చోట స్టడీ స్టాప్ చేయకుండా మీ ఇంట్రెస్ట్ అనుగుణంగా ఇంకా లైఫ్ లీడ్ చేయడానికి హయ్యర్ పొజిషన్ వెళ్ళడానికి ఖచ్చితంగా మనము విజన్ ఉండాలి. ఆ విజన్ ఉంటేనే మనం ఈ మధ్యలో వచ్చిన మనకు అన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఆ అలవాట్లన్నీ పక్కన పెట్టేసి ఏ ఉన్నా సరే ఆ లక్ష్యం కోసం సాధించడానికి మీరు ముందుకు పోవాల్సిందే. సో నేను పుట్టక ముందే ఇక్కడ ఈ ఐటీ నేను చేస్తున్న పిల్లలు బాగా తెలియదు. మీ ఐటీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, లైన్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఆల్ ట్రేడ్స్ కూడా ఉన్నాయి. సో దీనికి ఒక మంచి చరిత్ర ఉంది కాలేజీకి. మెయిన్ థీము పారిశ్రామికంగా మనము ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో, సో మన ఊరు, మన జిల్లా, తర్వాత మన రాష్ట్రం. ఇప్పుడు మీరు ఎక్కడికైనా ఇలాంటి బిఏ బీకామ్ బీఎస్సీ వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వదు. వాడు 1000 మందిలో ఉన్నా మీరు ఉన్నారు కదా, మీ సర్టిఫికెట్ కాకపోతే మిమ్మల్ని పిలుస్తారు సెక్రటరీకి. వాళ్ళకి ఉన్నది వాళ్ళంత ఇంపార్టెన్స్ ఉండదు. ఒక్క టెక్నికల్ స్కిల్ ఉన్నవాళ్ళు మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఛాన్స్గా వీళ్ళు ఇక్కడనే వీళ్ళు కూడా. బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ తీసుకొని అప్పటి సార్ గారు, డాక్టర్ రాయచంద్ర ప్రసోత్స్వామి గారు, సార్ గారు మా అందరికి శిక్ష పెట్టాడు. మా లాంటి వాళ్ళు కొన్ని వేల మందికి చదువు శిక్ష పెట్టాడు అన్నది. దీన్ని మనం ఎప్పుడో మర్చిపోతాం, అంతే కదా. బిర్యానీని ఎప్పుడు మర్చిపోతాం, కానీ జీవితాన్ని ఇచ్చే ఆ మహానుభావుని ఫస్ట్ కలుసుకోవాలి. ఒక వారిని ఎప్పుడు మర్చిపోలేము. మా జీవితంలో ఎప్పుడు మేము మా జీవితాంతరంలో మేము మా పిల్లలకు తీసుకోవాలి. అటువంటి మంచి గుణం ఉన్న మా కాంగ్రెస్ వల్ల నమస్కారం తెలియజేస్తూ, సో ఇంతవరకు నేను ప్రిన్సిపాల్ వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం చేసే వర్క్స్లో గుర్తుపెట్టుకున్నాం. మా మీరు బీ ట్రాన్స్పరెంట్, బీ బోల్డ్, బీ కాన్ఫిడెన్స్. ఇవి జ్ఞానం లేకపోతే కదా ఫస్ట్ నీపై నీకు 4వది ఒక ఇది నమ్మకం. చేద్దామా, సో చేస్తామా, చేయలేమా. ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ ఖచ్చితంగా కంప్లీట్ చేసేంత వరకు అది ఎంతవరకు అయినా సరే శ్రమ చేయాల్సింది. అంతే, పక్కన ఏమైనా రాని వాటన్నిటిని వదిలేసేసి ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయి చేయాల్సింది. సో ఆ విధంగా చేశాను కాబట్టి నేను ఇప్పుడు ప్రిన్సిపాల్గా ఉన్నాను. సో అక్కడ సో ఇలా మా కాలేజీలో ఏది కోర్సెస్ ఓఏ, ఏఎండి, సిఎస్సి, సిజిటి, ఎంఎల్టీ, ఇలా ఈ కోర్సెస్ ఎంఎల్టీ తర్వాత ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్. మీలాంటి పిల్లలు నేను వెళ్ళిన తర్వాత 5000 మందికి మొత్తం బయటకు వెళ్ళిపోయింది. గవర్నమెంట్ జాబ్స్ 130 మంది జాబ్స్. ఇక ప్రైవేట్ అయితే నేను ప్రతి 6 నెలలకు ఒకసారి మా కాలేజీలో జాబ్ వెళ్ళాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంతా మొన్ననే 1110 వేకెన్సీ జరిగినాయి. మన
టీజీ భరత్ గారు మినిస్టర్ గారు స్టార్ట్ చేశారు మా కాలేజ్. సో ఇలాంటివి అన్నమాట. పిల్లలకు మీకు జాబ్స్ కావాలి అంటే నాకు అడిగితే రాకట్లా మీరు మీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వారితో మీరు కన్సల్ట్ చేశారు, మీ జాబ్ వస్తుంది. బట్ పేషెన్సీ కావాలి. ఎక్కంగానే నాకు 50,000 ₹1,00,000 కావాలంటే ఇవ్వదు. సో ఇప్పుడు మీరు టేక్ వర్క్స్ చేస్తున్నారు కాబట్టి ఆ వర్క్ పైన మీకు కంప్లీట్గా అవగాహన కావాలి. ఓకేనా? ఈ ఫిట్టర్ తీసుకుంటున్నాము, ఆ ఫిట్టింగ్లో ఆ ఎల్ జాయింట్, టీ జాయింట్ అవన్నీ అది క్రాస్ మనకు కట్ చేసినప్పుడు సాక్ కట్ చేసినప్పుడు క్రాస్ పోతుంది. ఎందుకు అవ్వలేదు? సో ఎక్కడ అఫెక్ట్ అవుతుందో దాన్ని గమనించాలి. కూలింగ్ యూజ్ చేస్తున్నామా లేదా, బ్లేడ్ హీట్ ఎక్కడ అవుతుంది. సో ఇలాంటివి. అదే ఎలక్ట్రికల్ తీసుకుంటే ఆ ఏసీ టు డీసీ ఇలా అవుతున్నాయా లేదా, పాస్ అవుతుందా లేదా అనేది మీకు ఖచ్చితంగా ఎక్కడైతే మీరు అయిపోతారో అది నేర్చుకోవాలి. సో మన ఓటముల్లో గెలుపుంటుంది, మన ఓటముల్లో గెలుపుంటుంది. గెలుపులో ఓటముడు అదే చెప్తున్నారు. అరే ఏడ్చేవాడు నవ్వుతాడా, కానీ నవ్వేవాడు ఎదుగుతాడు. గమనించారా? సో ఎక్కువ దుఃఖం వచ్చినా, ఎక్కువ సంతోషం వచ్చినా సారు అనేది ఉంటుంది. దాన్ని మనం నిలబడించుకొని అవమానాలు గురించి ఖచ్చితంగా ముందుకు పోగలుగుతాం కదా, మన జీవితం మనం లీడ్ చేస్తాం. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల పైన మీరు ఆధారపడకూడదు. ఫస్ట్ మెయిన్ అది. ఇప్పుడు మేము ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, మా వాళ్ళ పైన అన్నపెట్టాం, మనం అడగట్లేదు కదా. సో అటువంటిది ఇచ్చేదే ఈ స్కిల్ కోర్సెస్. ఇక్కడ డీజిల్ మెకానికల్ అయినా, ఎలక్ట్రిక్ అయినా, ఫిటరింగ్ అయినా ఏది తక్కువ కాదు, ఏ కోర్సు తక్కువ కాదు. మీరు నిలబడి వర్క్ చేయడం ఇంపార్టెంట్. అంటే మొన్న నేను స్కిల్ డెవలప్మెంట్ విజయవాడకి వెళ్ళాను. ఇలాంటి మీలాంటి వాళ్ళు 100 మంది అడుగుతున్నారు. అమరాజా బ్యాటరీ ఈవెన్ జ్యోతి వాళ్ళు దాంట్లో పనిచేయ వాళ్ళకు కావాలి అని అడుగుతున్నారు. సో మీరు చదువుతున్నారు కాబట్టి ఆ చదువు చక్కగా మీకు జాబ్ రావాలి అనుకుంటున్నారా, మీరు ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. ప్లస్ మీరు కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకుంటేనే మీరు మాట్లాడగలుగుతారు. నీకు నువ్వు వేరే రాష్ట్రాల్లో ప్లేస్ అయ్యామనుకోండి, అక్కడికి వెళ్ళి తెలుగు మాట్లాడితే ఏం కాదు, వాడు ఉంటాడా? కనీసం తెలుగు కావాలంటే కూడా వాడి భాషలో మాట్లాడలేదు కదా. సో అలా కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవాలి. సో మాట్లాడే కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఏదో ఇంటర్వ్యూ వెళ్తారు, ఇంటర్వ్యూ వెళ్తేనే ఇట్లా పక్కన ఇక్కడ చూస్తే వాళ్ళు నేను అప్పుడే స్కాన్ చేసేసి సో యూ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్, బెటర్ యూ లీవ్ అని ఆ మాట చెప్పకుండా నేను తర్వాత చెప్తాను నేను. సో మీరు ఏదైతే ఇప్పుడు చదువుతున్నారో అది ఖచ్చితంగా అది స్కిల్ పెంచుకోవడానికి యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ యూజ్ చేస్తారు, మీరు ఎగ్జిక్యూషన్ కాదు, వర్క్ చేయడానికి ఎక్కువ. సో ఏ ఐటీఐ అయినా సరే, తర్వాత పాలిటెక్నిక్ అయినా సరే, తర్వాత వొకేషనల్ కోర్సెస్ అయినా సరే, ఇప్పుడు మా దాంట్లో ప్రతి వార్డుకు జాబ్ వచ్చింది, ప్రతి ఏరియాలో జాబ్ వచ్చింది, ప్రతి ఏరియాలో. సో మన ఎక్కడో చాలా దూరంగా ఉంది చిన్న మందల చెంచుగూడెం ఉంది కదా, ఆ చెంచుగూడెంలో కూడా పిల్లలు అయ్యి సిద్ధాపురం గురించి కూడా మా కాలేజీకి వస్తుంది. ఇది వాళ్ళగడ్డ కొలిమిగుండ్ల. సో ఆ కోర్సెస్ ఇంపార్టెన్స్. ఆ 2 years కాగానే ఓజేటీ చేస్తాం, దీంట్లోనే మధ్యలోనే ఆన్ జాబ్ ట్రైనింగ్ మీకు కూడా ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ సో ఆ చేసి మేము వేరే ప్లేస్ పంపించేస్తాం. మా పిల్లలు 2 months జనరల్ హాస్పిటల్ అయితే ఏమి అంటే కోర్సును బట్టి ఆయా కోర్సును పెట్టి పంపించేస్తాం. వాడి ఇంజినియరింగ్ కాలేజ్ అక్కడ వాళ్ళు చక్కగా వాళ్ళ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ మీ లైఫ్కు మంచి సపోర్టింగ్ ఇస్తుంది. ప్లస్ మీరు ఇందులో పెర్ఫార్మెన్స్ చూపిస్తే మీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది సార్. పులాడి ఫ్యాక్టరీ కూడా వస్తుంది సార్. మీ పిల్లలు కానీ ఫెయిల్ కావడం ఉంటే కదా వాళ్ళు చెప్పండి, మేము రేపటి ఇలాంటివి. సో గర్ల్స్కి అయితేనేమి నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్స్, తర్వాత సిబిటి కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ, వీళ్ళు ఓన్గానే డిజైన్ చేస్తారు. జస్ట్ మీరు 10th అయిన తర్వాత వాళ్ళు మకానికి వస్తారు, వాళ్ళు ఓన్గా డిజైన్ చేస్తారు.
10 మంది వాడికాడికి వస్తారు. మనం జాబ్ కావాలంటే మీరు స్కిల్గా ఉంటాయి కదా, మీరు ఇంట్లో కూర్చొని 10 మంది మీ కాడికి వస్తారు కదా, వాడి కాడికి పోవు కదా. సో అత్యవసరంగా మనకే మనం బతకాలి అంటే కదా ఈ స్కిల్ కోర్సెస్ మాత్రమే జాయిన్ కావాలి. గుర్తుపెట్టు, స్కిల్ కోర్సెస్ జాయిన్ కావాలి. సబ్జెక్ట్ ఉంది కన్విన్స్ చేయలేకపోతే కదా వాడు వేస్ట్ అంటారు. కనీసం సబ్జెక్ట్ ఉంది నువ్వు చెప్పగలగాలి, నీ వ్యూస్ని నువ్వు చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే నేను ఒక మెంబర్గా ఐడెంటిఫై చేస్తాను. నేను సుధాకర్ పల్లెతో నేను క్యాంపస్ సెలెక్షన్ మీలాంటి వాళ్ళకు జస్ట్ బయోడేటా తీసుకోవడము, వాడికి ఏదో ఒక మూలను పంపించాడు ఉద్యోగం. సో ఇంతవరకు 600 ఉద్యోగాలు ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి నిన్న జరిగింది. సెలెక్ట్ అయిపోతున్నారు. 9 సబ్జెక్ట్ ఉన్నారు, పర్సెంటేజ్ ఎవరైనా ఇస్తారు, ఎంతైనా రావచ్చు. తక్కువ పర్సెంటేజ్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మన దగ్గర స్కిల్ ఉంటే లేకపోతే నువ్వు ఆన్సర్ చేసిన దాన్ని బట్టి నీకు అవార్డు. ఒకవేళ ప్లేస్ అయ్యారు అక్కడ నా ఊర్లోనే కావాలి, మా ఇంటికి సంబంధం కావాలి, మా పక్కన కావాలంటే ఉండదు. మీకు జాబ్ కావాలంటే బయటకు వెళ్ళిపోవాల్సిందే. మీ తల్లిదండ్రుల పైన మీరు ఆధారపడండి. మీపై మీకు కాన్ఫిడెన్స్ పెట్టారు. ఫస్ట్ నమ్మకం కావాలి. అది కాను ఉంటే కదా చూడు ఎంత స్టడీగా 40 years నుంచి జరుగుతుంది. ఐటీఐ అంటే ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్లస్ తక్కువ ఇవన్నీ తక్కున్నప్పుడు మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. స్టేట్లో ఎక్కడికి పోయినా సరే నేను స్టేట్ మీటింగ్స్ పోతూ ఉంటాను. ఫస్ట్ ఆ గవర్నమెంట్ ఐటీఐలో తర్వాత మన ఊరి ఆటంగా ఉందని చూస్తూ ఉంటాను. పెద్ద పెద్ద ఆఫీసెస్ ఎక్కడి నుంచి వెలుగుడు అంటే ఆ పంట ఉంటుంది లేండి, ఆ పంట మీద ఉంటాయి లేదు. ఖచ్చితంగా నేను కర్నూలు తాండపాడు ఐటీఐలో మీరు చూస్తే కూడా మీ కాలేజ్ పేరు ఉంది, ఆ పోస్ట్లో ఉంటుంది. అడ్మిషన్ పర్సెంటేజ్ నేను చూసాను. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ మేము అందరం కలిసి జాబ్ కండక్ట్ చేస్తాం. సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ హిస్టరీ గురించి చెప్పాలి, తర్వాత ఇక్కడ జరిగే విషయాలు కూడా చెప్పాలి. అప్పుడు మీ జూనియర్స్ కూడా మీరు తీసుకొస్తున్నారని ఫీల్ అవుతుంది. ప్లస్ మీ పాజిటివ్ పర్సెంటేజ్ చెప్పాలి. ఇదే విధంగా మేము క్లాస్ చేసుకుంటాము. వొకేషనల్ కాలేజీలో మా కాలేజీ స్టేట్ సెక్టర్ 13 కాలేజీ వొకేషనల్ కాలేజీ నుంచి వాటిలో స్టేట్ సెక్టర్ ట్రైనింగ్ స్థలం అవార్డు వచ్చింది మా కాలేజీ. ముఖ్యమంత్రి చేత 20,000 చెక్కు, ప్రశంసా పత్రం, మెడల్. అది కూడా అమ్మాయి ఎక్కడో మన మారుమూల వాళ్ళ నాన్న గేడులు కష్టాలు. ఎందుకు ఆ అమ్మాయికి వచ్చింది చూపించింది. తప్పు ఉంది. 1000కి 920 మార్కులు వచ్చింది. మా కాలేజ్ టాప్ పర్సెంటేజ్ 80. నేను వెళ్ళిపోయాను. అట్లా ప్రతి రంగంలో ఈ ప్రతి 7 కోర్సెస్ ఉన్నాయి. 7 కోర్సెస్లో ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు ఇస్తారు. సో మీరు స్కిల్ పెంచుకోవాలి అనుకుంటే కదా స్కిల్ గురించి ఆలోచించాలి, దాని గురించే థింక్ చేయాలి. ఇప్పుడు మీరు సర్చలు కొట్టి అవి ఇవి ఏదో చూస్తుంటారు. దాని బదులు ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తే అది ఎలా వర్క్ చేస్తుంది అని చూస్తే సరిపోతుంది కదా. మన గూగుల్ తల్లి ఉంది కదా ఇప్పుడు మనకి. సో ఈ గోపా ఖచ్చితంగా వాతావరణం నేర్చుకోండి, కమ్యూనికేషన్ పెంచుకోండి, స్కిల్ పెంచుకోండి. ఓకేనా? ఇక్కడనే కదా కొట్టి మేము తిరిగాను. గూగుల్లో మీరు కొట్టి చూడండి. డాక్టర్ నారాయణ నాయక్ ప్రిన్సిపల్ మొత్తం అటువంటి బయోడేటా వస్తాం. మళ్ళీ మేమైతే ఏం సెలబ్రిటీ కాదు, ఇక్కడే కదా పెరిగింది. సార్ ముందరే పెరిగింది. ఆ గూగుల్ లెవెల్కి ఇలా అయిపోతాం. అలా ఎవరికైనా ఇంకేం కొట్టి వస్తాయా? దట్ ఓన్లీ రైట్ ఫర్ ప్రాబ్లమ్. హార్డ్ వర్క్ there is no substance of hard work. మన ఉడిగాల గడ్డని కూర్చున్నా ప్రపంచాన్ని దృష్టికి ఆకర్షించు. సో మీకు కావాల్సిందా టయానికి రండి, సార్లు చెప్పేది వినండి. మీకు డౌట్ ఉంటే రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి, రెఫరెన్స్ బుక్స్ తీసుకోండి. చూడాలి, ఇక్కడ కొంచెం ప్రాక్టికల్ చేయాలంటే
సో ఆ విధంగా మీరు చేయగలిగితే మీ లైఫ్లో సెటిల్ అవుతుంది. ఇంకా ఇంట్లో తల్లిదండ్రులు ఎదిరించకండి, దయచేసి ఎదిరించండి. నువ్వు హ్యాపీగా ఇంట్లో నీట్గా బట్టలు వేసుకుని చూస్తున్నావు వాళ్ళు ఈ చుట్టూ ఎక్కడ ఉంటారో ఏ వర్క్ చేస్తుంటారో తెలియదు. సో వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా చూడడానికి ఎంత కష్టపడుతుంది. అదేవిధంగా నేను కూడా మా తల్లిదండ్రులు మా అమ్మలు ఈ స్థాయికి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టిట్యూట్కి టయానికి రండి. మీకు డ్రెస్ కోడ్ ఉంటే డ్రెస్ కోడ్ వేయండి. మీరు వీళ్ళకి ఒక ప్రేయర్ పెట్టుకోండి. ఇక్కడ టైం ఆ ప్రేయర్లో జనగణమన పాడండి. మీరు దేశ నాయకులు స్మరించుకోండి. మీ ఐటీఐ పేరులోనే ఉంది, సర్దార్ పటేల్ ఐటీఐ. మీరు జయంతులు వర్షంతో 2 చేస్తారు కాలేజీలో వెళ్ళిన తర్వాత. ప్రపంచ ప్రఖ్యాతించిన మహాత్ములందరినీ నేను వర్ధంతులు చేసి చూస్తాను మా కాలేజీ. అదే ప్రిన్సిపాల్గా ఉన్నాను కాబట్టి దానివల్ల. సో నిజాయితీగా ఉందండి. ఎక్కడ ఇప్పుడు నేను లంచం ఇంకా ఎక్కడ తీసుకున్నాను. ఏదో అరేంజ్ చేస్తే డబ్బులు తీసుకున్నాను, ఇంప్లిమెంట్ చేస్తే డబ్బులు తీసుకున్నాను, జాగ్రత్త తీసుకుంటాను. సో మీరు మరొక్కసారి చెప్తున్నారు, టయానికి రండి కాలేజీకి, స్కిల్ నేర్చుకోండి. ఒకవేళ ఏదైనా రాస్తుందో ఆ విషయం గురించి మళ్ళీ సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది చదవండి. ఈ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ గల వాళ్ళ దగ్గర మీరు కూర్చుంటే చాలు, నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడు నాలెడ్జ్ ఏం చేయాలి, నాలెడ్జ్ యూజ్ కాదు. ఆ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తారు, ఏముంటుంది నువ్వు టైం పాస్ అంటే. ఆ టైం పాస్ వల్ల నువ్వు లేదు, నీకు తెలియదు, నీకు వల్ల స్కిల్ అవుతుంది. ఒక సిస్టమ్కి అలవాటు పడండి, ఆ సిస్టమ్ మీకు లేదు. సో ఈ కాలేజీ ఇంకా ముందు వెళ్ళి బాగా సెటిల్ కావాలి. ఇప్పటికే సెంట్రల్ లెవెల్లో మన కాలేజ్ లేదు. అదేవిధంగా మా కాలేజీ ఒక ఐడెంటిటీ. మీ ఐటీఐ కాలేజ్ సెంట్రల్ లెవెల్లో ఉంది. సో ఈ కాలేజీ ఇంకా ముందు తీసుకుపోయే బాధ్యత మీ వచ్చే జూనియర్స్కి తీసుకొచ్చి కాలేజ్ మంచి తీసుకురండి. అదేవిధంగా మా కాలేజీలో కూడా కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ గురించి మీరు ఆలోచించండి. మీకు చేసిన ప్రతి ఒక్కరు జాబ్, ప్రతి ఒక్కరు జాబ్ నేను ఇప్పించాను కాబట్టి చెప్తాను. క్యాంపస్ సెలెక్షన్ జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళండి. మీ కాలేజీ కూడా మన ఐటీఐ కాలేజీ కూడా క్యాంపస్ వస్తున్నాయి కదా. సో చూడండి, ఎక్కడో వెళ్ళి అరే మాకు జాబ్ కావాలంటే మేము అది కట్టుకొని రికార్డు పట్టుకొని కొంత దగ్గర హైదరాబాద్ తిరిగేవాళ్ళు. వాళ్ళే మీ కాడికి వస్తున్నారు. ఎవరు వెళ్ళాలి బయటికి వెళ్తే నేను జాబ్స్ అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళే మీ కాడికి వస్తున్నారు. మొన్న మంత్రి గారు 17 కంపెనీలు వస్తాయి. కావాల్సింది ఎక్స్పీరియన్స్ కావాలి, సబ్జెక్ట్ కావాలి. ఓకే 90% 80% ఉంటే కాదు. ఇక్కడ స్కిల్ ఎవరైతే చూపిస్తారో వాడు ముందుకు వెళ్ళిపోతుంటాడు. థ్యాంక్ యూ సార్, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. మా ఊళ్ళో మా కాలేజీలో నేను చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి అండ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ.